ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు చేస్తున్న వీడియోసే గాని ఇవన్నీ గూడా ఎలా అంటే, హ్మ్. చాలా మందికి కూడా మంచి ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తాయి. ఓకే. మీరు మాట్లాడేదేంటంటే తిడతన్నారో తెలీదు, పొగుడుతున్నారో తెలీదు, అది కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు అందరూ. కన్ఫర్మ్ చేస్తున్నారో తెలీదు. హ్మ్. అంటే అట్లాగా ఒక మంచి కామెడీ జనరేట్ చేస్తా ఉంటారు. అదే విధంగా ఓకే. గన్ షాట్ కొట్టినట్టుగా పాయింట్స్ మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. అంటే ఎలా అండి? అసలు ఎందుకనుకున్నారు మీరు ఇట్లా మాట్లాడదాం అని చెప్పని ఎందుకనొచ్చింది మీకు సో, ఆలోచన? అంటే ఇప్పుడు నేను మామూలుగా సపోజ్‌కి నేను మాట్లాడిన వీడియోలో ఉన్నాయి కదా! ఇప్పుడు మొన్న 'దివ్యల మాధురి' గారి గురించి, దువ్వాడ శ్రీనివాస్ గురించి మాట్లాడాను. అది మామూలుగా మాట్లాడామనుకో, ఇది ఈ స్టైల్‌లో మాట్లాడితే ఎవరికి వినిపించుకోరు. హ్మ్. దానికి అందరూ వినాలి, ఒక మాదిరిగా అనిపించాలి అనంటే ఏదైనా ఒకటి జరగాలనమాట. హ్మ్. అప్పుడు ఏం మాట్లాడతాం? నేనేం మాట్లాడాను? "ఓ నో! దువ్వాడ శ్రీనివాస్ అన్న, నువ్వనుకున్నట్టు ఆ యమ్మి నిజంగా రికార్డింగ్ డాన్స్ చేసినాదన్నా. నేను చూసుండ్లా, నువ్వెందుకు అట్ట అనుకుంటావు? రికార్డింగ్ డాన్స్ తప్పేముంది? ఎంతసేపటికి ఐటీడీపీలో పెట్టిన అంటా ఉండవు గదా! దేనికి? ఇప్పుడు రికార్డింగ్ డాన్స్ చేస్తే తప్పేముంది? దానివల్ల వచ్చి ఏం ఒరుగుతది టీడీపీ పార్టీకి? ఇది పెట్టి, ఇది పెట్టి గందరగోళం చేసి, మార్ఫింగ్‌లు చేసి అంటా ఉండవు. ఊరు గింజుకుంటా ఉండవే. ఏమైందిప్పుడు? టీడీపీకి అదే పనా? కూటమి ప్రభుత్వానికా? మీ దివ్యల మాదిరి ఎక్కడ రికార్డింగ్ డాన్స్ చేస్తా ఉంది? ఎక్కడ నిద్రపోతా ఉంది? ఎక్కడ బుడ్డు తాగుతుంది? ఇదే పనా? మాకు ఇంక వేరే పనేం లేదా? లాస్ట్‌లో ఏదో అన్నారు బుడ్డి తాగితే అంటే నీళ్ళు. ఓకే. ఆ! అంటే అంటే ఆవిడ కాలకృత్యాలు పడుకోవడం గాని, నీళ్లు తాగడం గాని, తినడం గాని ఇవంతా ఇదేనమ్మా పని. ఆవిడ ఏం ఆ! చేస్తుందా అని చెప్పడానికి. మామూలుగా చెప్తే అర్థం కాదు గదా! ఓకే. అందుకని అట్లా. ఓకే. ఇలా హ్మ్. చెప్పేటప్పటికన్నా చాలా మందికి మంచిగా రీచ్ అయిందనమాట. ఆ! అది చూస్తారు గదా! ఏంటి ఇది వాళ్ళు తమాషాగా నవ్వుకుంటారు. అట్ ది సేమ్ టైమ్ మనం ఏదైతే చెప్తున్నామో అది కూడా ప్రజల్లోకి మైండ్‌లోకెళ్తది కదా! అవునండి. అట్లా. అంటే ఇంత ఫ్లూయెంట్‌గా ఎలా మాట్లాడుతున్నారు మీరు? ఫ్లూయెంట్ ఏం లేదండి. అక్కడ మనది యాక్చువల్‌గా నెల్లూరు. హ్మ్. నెల్లూరులో నేను ఇప్పుడు హైదరాబాద్‌లో అంటే మామూలుగా మనం బుక్ లాంగ్వేజ్ స్లాంగ్ మాట్లాడతాము. హ్మ్. కానీ నెల్లూరుకెళ్తే అట్టే ఇంక మామూలుగా దబిడి దిబిడే దానికి ఇంకేం కొలమానాలేం ఉండవు. ఓకే. ఊరికెళ్ళానంటే ఇంక చుట్టుపక్కలోళ్ళతో గాని, మా అమ్మ ఊళ్ళో ఊరికెళ్ళినా అమ్మోళ్ళతో గాని ఇంకంతా మామూలుగానే. ఈ హ్మ్. ప్రొఫెషనల్ స్లాంగ్ రాదు. ఓకే. మడత పెట్టేయడమే. అంటే గొడవలు పడడం, దెబ్బలాడడం ఇట్లాంటివి గూడా వచ్చా మీకు? బేసిక్‌గా చాలా తక్కువండి. నేను గొడవ పెట్టి ఎవరైనా తిట్టాను అనంటే ఇంక వాళ్ళు సచ్చారే. ఇంక తిరిగి మాట్లాడలేరు. ఆ! అంటే అంత బేసిక్‌గా నాకు కోపం రాదు. వన్స్ ఒకసారి కోపంగానొచ్చిందంటే ఎదుటి వాళ్ళు ఇంక మాట్లాడరు. హ్మ్. రైట్. హ్మ్. అంటే ఇంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు అంటే హ్మ్. మీరు మాట్లాడే ఇన్‌స్టాలో గాని, ఎక్కడైనా చూసిన యూట్యూబ్‌లో గాని, ఎక్కడైనా చూసినా గాని హ్మ్. మీరు మాట్లాడినవి కూడా చాలా వైరల్‌గా కనిపిస్తా ఓకే. ఉంటాయి. అంటే హ్మ్. మీరు ఇమిటేట్ చేసినా గాని, లేదంటే వాళ్ళని విమర్శించినా గాని. అయితే ఇంత ఇలా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మీద కూడా విమర్శలనేవి ఖచ్చితంగా వస్తాయి. ఓకే. మిమ్మల్ని కూడా ఖచ్చితంగా తిడతా అంటారుగా. ఉంటారు. తిడతారు. ఉంటారు. ఆబ్వియస్‌లీ. అట్లా మీకు పర్సనల్‌గా ఏమైనా వచ్చినాయా? నాకు పర్సనల్‌గా ఏం అనలేదు కానీ ఫస్ట్ నేను అంత స్టార్టింగ్ పొజిషన్‌లో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇది ఎప్పుడు టీడీపీ గెలిచిన తర్వాతనే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్లా కాల్స్ వచ్చాయి. వైఎస్ఆర్‌సీపీ గురించి నేను పిల్లల హత్యలు, రేపుల గురించి, మానభంగాల గురించి ఒకటి వీడియో చేశాను. ఏంటి ఆహా! అప్పుడు మీరు పార్టీలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఏం జరిగాయి? హత్యలు జరిగినాయా? హరికథలు, బుర్రకథలు జరిగినాయా? ఇప్పుడెందుకు ఆ విధంగా గింజుకొని మాట్లాడుతున్నారు? ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ఎక్కడో ఎవరికో జరిగిందని చెప్పేసి జరుగుతూ ఉంటాయి కామన్‌గా. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినయి ఇప్పుడు జరుగుతాయి. దానికి మాట్లాడేటప్పుడు నాకు ఒకరు కాల్ చేసి "ఏంటి పెద్ద ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీ కూతురు ఎక్కడ చదువుతుందో నాకు తెలుసు. ఆవిడని తీసుకెళ్ళి రేప్ చేసి పడేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? నీ ప్రభుత్వం వస్తుందా? మీ బాబు గారొస్తారా? మీ పవన్ కళ్యాణ్ గారొస్తారా?" అని చెప్పేసి మాట్లాడారు. సో, ఓహ్! నేను ఓహో! అవునా? నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పా. నా బిడ్డ తలరాత అలాగే గాని రాసుంటే అలాగే జరుగుతది. నేనేం చేయలేను గదా! దాని గురించి నన్ను బెదిరిస్తే నేను మాట్లాడకుండా ఉండిపోతానని. అంటే ఓహ్! గట్టిగా ఎవరైనా వాయిస్ వినిపిస్తుంటే హ్మ్. వాళ్ళు మాట్లాడకుండా భయంతో ఉండిపోతారని. అట్లాంటి భయమేం లేవు నాకు. హ్మ్. తర్వాత ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాను. మళ్ళీ వాళ్ళు తిరిగి నాకు సారీ అని చెప్పారు. అది జరిగిపోయిందది. ఓకే. హ్మ్. అంటే మీకు సపోర్ట్ ఎవరున్నారు? అంటే మీ ఇట్లా మాట్లాడడానికి గాని, లేదంటే ఇట్లా మీరు స్క్రీన్ మీదకొచ్చి ఎందుకంటే ఒక ఆడపిల్లగా వచ్చి మాట్లాడాలంటే, ఇట్లా హ్మ్. మాట్లాడాలంటే మాట్లాడిన ప్రతి దాన్ని కూడా డిఫెండ్ చేసుకుంటూ, అది హ్మ్. కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మాట్లాడిన వాళ్ళకి డైరెక్ట్‌గా మీరు వాళ్ళ పేరు తీసి అంటే ఓకే. చాలామంది అంటే ఇండైరెక్ట్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఓకే. మీరు డైరెక్ట్‌గా వాళ్ళ పేరు తీసి డైరెక్ట్‌గా సూటిగా వాళ్ళకి సమాధానం ఇట్లా చెప్తున్నారంటే ఏంటి మీ ధైర్యం ఏంటి? ధైర్యం ఏంటుందండి? వాళ్ళు ప్రజా ప్రతినిధులు కదా! చాలా మంది ఇదే క్వెషన్ అడుగుతారు. ఏంటి హ్మ్. ఎమ్మెల్యే అంటే పుడింగనా? లేకపోతే ఎంపీలైతే ఏమైనా పెద్ద దేవుళ్ళా? హ్మ్. మనందరిని పరిపాలించేవాడు భగవంతుడు ఒక్కడే. భయపడితే భగవంతుడికి భయపడాలి. అంతే. ఎమ్మెల్యేలకు,
ఎంపీలకు ముఖ్యమంత్రులకు ఎందుకు భయపడతారు? ఉమ్, మనం ఓటేస్తే కదా వాళ్ళు గెలిచారు. ప్రజా ప్రతినిధులు, ఉమ్, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డారు వాళ్ళు. ఉమ్, అంతేగాని వాళ్ళని చూస్తే భయం ఎందుకు? చాలా మంది అమ్మో ఎమ్మెల్యే వస్తున్నారు, అమ్మో ఎంపీ వస్తున్నారు. అది మనం గెలిపిస్తే వాళ్ళకి గెలిచారు. ఉమ్, దట్టు ఏంటి అర్థము? వాళ్ళు ప్రజలకి సేవ చేయడం కోసం గెలిచారు అని. ఏడేవో ప్రజలు ఓట్లు తీసుకుంటారు. అందులో ప్రజలు కూడా కొంచెం తప్పు ఉందండి. ఓటుకు నోటు తీసుకుంటున్నారు కాబట్టే ఈ రోజు ఇష్టం వచ్చినట్టు అందరూ ఆటలాడుతున్నారు. ఉమ్, అది తీసుకోకుండా ఉంటే ఫాట్ మనం కొడితే నేను ఓటేసాను, నేను డబ్బులు తీసుకోకుండా నేను ఓటేసాను కాబట్టి ఏదైనా గట్టిగా మాట్లాడే హక్కు నాకుందరూ అవులే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఓటుకు నోటు తీసుకోవడం వల్ల ఏంటి, నువ్వేంటి మాట్లాడేది? నీ ఇంటికి నేను 6,000 పంపించాను తెలుసా, డబ్బులు తీసుకుని నువ్వు నాకు ఓటేసావు అన్నప్పుడు అప్పుడు మాట్లాడడానికి వాళ్ళకి స్కోప్ ఉంటుంది, మాట్లాడడానికి మనకు స్కోప్ ఉండదు కదా. అందరూ ఎందుకో పెద్ద పెద్ద భయపడిపోతూ ఉంటారు ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, ముఖ్యమంత్రులు అని. ఎందుకు? నేను ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీ అని, ఏ పార్టీ అని కాదు చెప్తున్నా, మామూలుగా చెప్తున్నా. మంచి చేసేవాళ్ళు మహానుభావులు, చెడ చేసేవాళ్ళు ఎవరు రాక్షసులే నా దృష్టిలో. చెడు అంటే ఏంటి? రాష్ట్రాన్ని మంచిగా తీసుకెళ్లకుండా, డెవలప్ చేయకుండా, అందరికి ఉద్యోగాలు లేకుండా, చదువుకొని కూడా ఏదో పనులు చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, వాళ్ళకి చదువుకున్నారు పాపం, చాలా డబ్బులు పోగే చదువుకున్నారు యువత. వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా అలా పడేస్తే దాన్ని ఏమంటారు? ఇప్పుడు ఎవరు అడిగారు? డైరెక్ట్ జోబుల్లోకి డబ్బులు సరిపోతుందా నీకు? నెలకు 4,000 5,000 సరిపోతుందా నీకు? ఇంకా నీ పిల్లలకు చదువులు వద్దా? ఉపాధి ఏదైనా ఒకటి చూపించాలి కదా. నాకు అక్కడ ఇదైపోయింది. రైట్ అండి. అంటే ఇప్పుడు జనరల్ గా మీరు మాట్లాడేంటంటే ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరినైనా ఏదైనా మాట్లాడినా, అంటే అవతల అపోజిషన్ పార్టీ ఏదైనా సరే ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా ఏం మాట్లాడినా కానీ డైరెక్ట్ గా వీళ్ళకన్నా ముందు మీరే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా లైవ్ లోకి వచ్చేస్తున్నారు. వచ్చేసి డైరెక్ట్ గా చెప్తున్నారు. అంటే చెప్తున్నా మీకున్న అభిమానం అది, రైట్? నేను కాదంట్లా, అంటే మీరు డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు వాళ్ళకి. చెప్తున్నప్పుడు అంటే వాళ్ళు మాట్లాడింది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే బెటర్ కదా. అంటే వచ్చారు మరి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పన్నట్టుగా ఇప్పుడు రోజా గారు కానీ వీళ్ళు కానీ అడుగుతున్నారు. ఇన్ని నెలలు అయింది వచ్చి మీరు ప్రజలకు ఏమీ చేయలేదని చెప్పన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది మీరు కూడా ఒకసారి ఆలోచించారు. కాదు, ఏం జరిగింది అని అంటే ఇప్పుడు వచ్చి 5.5 నెలలు అవుతుంది. సో మీరు 5 ఏళ్ళ నుండి ఏమి చేయలేని మేము చేసాం కదా, మేము చేస్తున్నాం కదా, మాకు ఇంకా టైం ఇంకా 5 ఏళ్ళు కాలా. మీరు ఎప్పుడు మాట్లాడాలి? మీరు ఇంతకు ముందు రోజా గారు వచ్చా, శ్యామల గారు వచ్చినా, జగన్ అన్న వచ్చినా ఏం మాట్లాడుతున్నారు? ఒక హత్య జరిగినా, మానభంగం జరిగిన అమ్మాయిల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్పితే వేరే విషయం మాట్లాడుతున్నారా? మాట్లాడలేదు.